brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। రొయ్యల ధరలు అమాంతం పడిపోవడంపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ట్రంప్ టారిఫ్ల నుండి రైతులకి భరోసా కల్పించడంపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. ట్రంప్ సుంకాల సంగతి సరే, మీ సిండికేట్ సంగతి ఏంటి అంటూ చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారు మాజీ సీఎం జగన్. అమెరికాలో ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలతో ఏపీలో ఆక్వారంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. అమెరికా పన్నుల దెబ్బకు భారత్ నుంచి రొయ్యల ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో ఆక్వా రైతులు స్థానిక మార్కెట్లలోనే వాటిని అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన ఆక్వా రైతులు కూడా గగ్గోలు పెడుతున్నారు. దీంతో అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య రొయ్యల ధరల పతనంపై రచ్చ నడుస్తోంది. ఇప్పటికే అమెరికా టారిఫ్లతో ఏపీ రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖలు రాశారు. ఆక్వా రైతులు ఎగుమతిదారులతో రొయ్యల ధరల నియంత్రణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ట్రంప్ టారిఫ్లను ఎదుర్కోవడంతో పాటు రైతులకు భరోసా కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను నివేదిక కోరారు. 100 కౌంట్ రొయ్యల ధరను 220 కంటే తగ్గించవద్దని సీఎం చంద్రబాబు అధికారులను కోరారు. 100 కౌంట్ 220 ప్రైస్, 220 రూపాయలు 100 కౌంట్ ప్రైస్ ని తగ్గించేదానికి లేదని సీఎం గారు రిక్వెస్ట్ చేశారు. ఆ ఎక్స్పోర్టర్స్ దానికి ఒప్పుకోవడం చాలా సంతోషం. వాళ్ళు కూడా 220 రూపీస్ 100 కౌంట్కి తగ్గిము రైతులను ఆదుకుంటామని వాళ్ళ ముందరకు రావడం కూడా సీఎం గారు చాలా సంతోషంగా అనౌన్స్మెంట్ కూడా చేయమన్నారు. మేము చెప్పేది ఏంటంటే రైతులకి కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. అయితే రొయ్యల ధరల పతనంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, ఆక్వా రైతులను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నిస్తూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, ఆ తర్వాత నా ట్వీట్, ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు, కానీ మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదన్నారు జగన్. అమెరికా టారిఫ్ల దెబ్బ ఒకటైతే ఆ పేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకు తింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని నిలదీశారు. రైతులంతా గగ్గోలు పెడితే వైసీపీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ సీఎం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. 100 కౌంట్ రొయ్యల ధర అకస్మాత్తుగా 280 నుంచి దాదాపు 200 నుంచి 210కి పడిపోయిందని, ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా క్రాప్ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మేం పెట్టిన ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నా ఎందుకు ధరలు నియంత్రించలేకపోతున్నారని ట్వీట్ లో జగన్ ప్రశ్నించారు. కోవిడ్ టైం 2 సంవత్సరాలు 180 రూపాయలు ఉంది కాదు, ఇలా కాదు, మీరు మళ్ళీ రేటు పెంచండి, గవర్నమెంట్ రేట్ అనేది ఒకటి ఫిక్స్ చేయండి అని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 100 కౌంట్ 210 రూపాయలు చేయడం జరిగింది. ఇవాళ ఫీడ్ రేటు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు తగ్గిస్తే ఇవాళ పైసా కూడా తగ్గించిన పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ రైతులు సంక్షోభంలో ఉంటే కనీసం ఈ ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ ప్రజల వద్దకు వెళ్ళి ఇవాళ ఆక్వా రైతుల దగ్గరికి వెళ్ళి ఆక్వా రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఇవాళ మనం తీసుకుని రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి. అమెరికా కూడా మన దేశంపై విధించిన టారిఫ్లను 90 రోజుల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలు పెరగాలి కదా, ఎందుకు పెరగడం లేదు? టారిఫ్ సమస్యతో సంబంధం లేని యూరప్ దేశాలకు 100 కౌంట్ రొయ్యల ఎగుమతి అవుతాయి, వీటి రేటు కూడా పెరగలేదని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయించిన 220 రూపాయల రేటు కూడా రైతులకు రావడం లేదని, 100 కౌంట్ రొయ్యలకు 270 రూపాయల రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రొయ్యల ధరలపై ట్రంప్ టారిఫ్లు 3 నెలల పాటు వాయిదా పడిన నేపథ్యంలో జగన్ డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.